ప్రపంచంలో అతి చిన్న నది ఏమిటి? ఆప్షన్ ఏ కొలంబియా నది, ఆప్షన్ బి రోయి నది, ఆప్షన్ సి నైలు నది, ఆప్షన్ డి నర్మదా నది. Your time starts now. The right answer is option B రోయి నది. ప్రపంచంలో అతి చిన్న నది రోయి నది. ఇది అమెరికాలోని మాంటానా రాష్ట్రంలో ఉంది. దీని పొడవు కేవలం 61 మీటర్స్ మాత్రమే. ఈ నది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలో అతి చిన్న నదిగా నమోదైనది. ఇక కొలంబియా నది వస్తే ఉత్తర అమెరికాలో ఒక పెద్ద నది. నైలు నది ప్రపంచంలోని అతి పొడవైన నది. నర్మదా నది భారతదేశంలో ప్రముఖమైన నది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేది ఏది? ఆప్షన్ ఏ బెల్లం, ఆప్షన్ బి మొలకలు, ఆప్షన్ సి అరటిపండు, ఆప్షన్ డి చేపలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మొలకలు. మొలకలు స్ప్రౌట్స్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడంలో ఈ స్ప్రౌట్స్ అనేవి సహాయపడతాయి. అలాగే షుగర్ ను నియంత్రించడంలో, శరీరానికి అవసరమైన ఆహార నాళిక అంటే ఫైబర్ ను అందించడంలో ఉపయోగపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తాయి. బెల్లం గురించి చూస్తే శరీరానికి ఎనర్జీని బాగా ఇస్తుంది, కానీ కొలెస్ట్రాల్ పై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అరటిపండు, బనానాలో చాలా పోషకాలున్నాయి. ఇవి మన శరీరానికి పోషకాలు అందించడంలో ఉపయోగపడుతుంది, కానీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ప్రభావం అయితే చాలా తక్కువగా చూపిస్తుంది. చేపలు, వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ను పెంచడంలో సహాయపడతాయి, కానీ మొలకల కన్నా విభిన్న ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో స్ప్రౌట్స్ తో పాటు నానబెట్టిన శనగలు, గింజలు మరియు పచ్చి కూరగాయలు కూడా సహాయపడతాయి. రక్తహీనతను తగ్గించే ఆహార పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ బెల్లం, ఆప్షన్ బి ఆకుకూరలు, ఆప్షన్ సి పల్లీలు, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు, బచ్చలి కూర, గోంగూర వంటి ఆకుకూరలు ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఈ బచ్చలి కూర, గోంగూర తింటే చాలా మంచిది. పల్లీలు ప్రోటీన్, ఐరన్, ఇతర మినరల్స్ తో రక్తాన్ని పెంచుతాయి. ఇవి ఆహారంతో పాటు విటమిన్ సి గల ఫ్రూట్స్ అంటే నారింజ, మామిడి, సి విటమిన్ ఎందులో అయితే ఉంటాయో ఆ పోషకాలు ఉన్న ఫ్రూట్స్ ని మనం తీసుకున్నట్లయితే ఐరన్ కూడా ఎక్కువగా మన శరీరానికి వస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ నీరసం, ఆప్షన్ బి వాంతులు, ఆప్షన్ సి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆప్షన్ డి ఏదీ కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వలన సాధారణంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, రోగ నిరోధక శక్తి అనేది మెండుగా పెరుగుతుంది. విటమిన్ సి అందులో సమృద్ధిగా ఉంటుంది. నిమ్మలో విటమిన్ సి అనేది ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. నిమ్మ జాతుల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఆ వాటర్ ని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన లివర్ డిటాక్స్ కి సహాయపడుతుంది. పేగుల్లో వేడి నీళ్ళతో కలిపి తాగడం వలన జీర్ణం వేగవంతం చేస్తుంది. శరీరానికి హైడ్రేషన్ ను అందిస్తుంది. మన స్కిన్ ని గ్లోనెస్ చేయడంలో ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని కాంతిని పెంచుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా నిమ్మరసంలో ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే
ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకొని అందులో హాట్ వాటర్ లో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగినట్లయితే ఎవరికైనా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది ఉంటే కూడా కాన్స్టిపేషన్ నుంచి కూడా విముక్తులు అవ్వచ్చు. అలాగే మన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతేనే కాన్స్టిపేషన్ వస్తుంది. అలాగే బాడీ అనేది హెవీ హీట్ అయినప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ వాటర్ ని తాగినట్లయితే పేగులో ఉన్న వేడిని బయటికి పంపించేస్తుంది. బాడీలో ఎంత హీట్ అవుతుంది దాన్ని కూడా కంట్రోల్ చేసి మోషన్ ని ఫ్రీగా ఇచ్చేలా చేస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసనను తగ్గించడానికి ఏం తాగాలి? ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి తేనె, ఆప్షన్ సి నిమ్మరసం, ఆప్షన్ డి పైవన్నీ. Your time starts now. The right answer is option C నిమ్మరసం. నోటి దుర్వాసనను తగ్గించడానికి నిమ్మరసం తాగడం చాలా ప్రయోజనకరం. నిమ్మరసం బ్యాక్టీరియాను ఎదుర్కొని నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె మరియు పాలు నోటి ఆరోగ్యం కోసం మంచివే, కానీ నిమ్మరసాన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మరసం తాగడం వలన చాలా ఉపయోగాలు. ఇది వరకు చెప్పినట్లే నిమ్మరసం అనేది ఎర్లీ మార్నింగ్ తాగితే ఎంత మంచిదో, ఇలాంటి బ్యాక్టీరియా మన నోటిలో ఉన్నప్పుడు కూడా పోవడానికి కూడా నిమ్మరసం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం కొంతమందికి మలబద్ధకం లేదా పేగు సమస్యను కూడా ఒక్కోసారి కలిగిస్తుందంట. కాబట్టి చూసుకోండి, అంటే నిమ్మరసం తాగితే ఇంతకుముందు చెప్పినప్పుడు మలబద్ధకం తగ్గుతుంది అని చెప్పాను కదా, ఓవర్ గా తీసుకుంటే పేగు సమస్యలు కూడా తగ్గించవచ్చు. కాకపోతే రోజు ఎక్కువగా తీసుకుంటే ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే వంట నూనె ఏది? ఆప్షన్ ఏ వేరుశనగ నూనె, ఆప్షన్ బి ఆలివ్ ఆయిల్, ఆప్షన్ సి పొద్దుతిరుగుడు, ఆప్షన్ డి పామ్ ఆయిల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆలివ్ ఆయిల్. గుండె ఆరోగ్యాన్ని కాపాడే వంట నూనె ఆలివ్ ఆయిల్. ఇది మన హార్ట్ కి చాలా మేలు చేసే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లను కలిగి ఉంటుంది మరియు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వేరుశనగ నూనె మరియు పొద్దుతిరుగుడు నూనె కూడా మంచివే. అలాగే ఇవి చాలా మనకు ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఉత్తమమైన ఎంపిక. ఎవరికైనా షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే హార్ట్ పేషెంట్స్, ఎవరైనా హార్ట్ పేషెంట్స్ అంటే స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఆలివ్ ఆయిల్ వాడితే చాలా మంచిది. ఎందుకంటే రక్తంలో హానికరమైన LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లతో సమృద్ధిగా ఉండటం వలన మన హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలాగే మెడిటేరియన్ డైట్ లో ముఖ్యమైన భాగం ఈ ఆలివ్ ఆయిల్ అనేది. గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి ఎంతో పరిశోధనలు చేశారు. కాబట్టి ఆ పరిశోధకులు చెప్పింది ఏంటంటే, ఎవరైనా డైట్ చేయాల్సిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పును తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడితే చాలా మంచిది అని చెప్పారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.